ఆ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా సిద్ధాంతాలుగా ఉన్నాయి, అనుభవంలో ఉన్నా లేకపోయినప్పటికీ ఇవన్నీ ఉన్నాయి అనుభవాలు. నేనే చెప్తున్నా, నేనే ఎలా ఉన్నది, నేనంటే ఎవరు, నేనంటే ఎవరు, అసలు నేనంటే ఏమిటి, నేను శబ్దం ఏమిటి, భావం ఏమిటి అన్నదానికి ఆన్సర్ ఉంది. గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో నేను ఉన్నది సహజంగా ఉంది. అది లక్షణం అన్నా, గుణం అన్నా, ధర్మం అన్నా ఏదైనా అనుకోండి, లక్షణం, ధర్మం, గుణాలు పేర్లు వదిలేసేయండి, స్వభావం అనుకోండి. నేను ఎలా ఉన్నది గమనించే లక్ష్యంతో సాక్షిగా స్వయానుభవం, స్వయం అనుభూతి, గుర్తించే లక్ష్యంతో స్వయం స్మృతిగా, స్వయం జ్ఞాపకంగా, తెలుసుకునే లక్ష్యంతో స్వయం తెలివిగా, జ్ఞాన లక్ష్యంతో స్వయం జ్ఞాన లక్ష్యంతో, స్వయం శబ్దంతో, స్వయం భావంతో, స్వయం కదికతో నేను అన్ని లక్షణాలతో ఉన్నది. ఏవైతే అనుభవించబడుతున్నాయో అవన్నీ తానే. అన్ని లక్షణాలు, ఏ లక్షణాలు అన్నీ కూడా వచ్చిపోతున్నాయి, వాటిలో స్ట్రెస్ అవుతుంది. అప్పుడు నేనేం చేస్తాను, నేను లక్షణాలతో నేను లక్షణాలు గమనించి గుర్తించి వాడుకుంటాను. ఎలాగా ఎరుగుతో గుర్తించి గమనించి తెలుసుకున్నవన్నీ ఎరుగుతోనే ఉన్నాయి, ఎరుకలోనే ఉన్నాయి. ఎరుకంటే ఏంటి? ఆత్మ. ఎరుకంటే తెలుసుకునే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, గమనించే లక్ష్యం. నువ్వు తెలుసుకున్న దాన్ని నేనున్నాను ఎరుగుతో. మనసు ఉంది ఎరుగుతో, దేవునిది ఎరుగుతో, సృష్టి ఉంది ఎరుగుతో. సృష్టికి ఎరుకలేదు, పంచభూతాలకు ఎరుకలేదు, నిద్రాకాలం ఎరుకలు ఎరుకలేదు, వస్తువులు ఎరుకలేదు, వృక్షాలకు ఎరుకలేదు. ఉంది కానీ మాట్లాడి గ్రహించి మనతో మాట్లాడడం, అది ఒక్క లక్షణం ఎవరికి ఉంది? కేవలం మానవుడికి వివేచనతో కూడింది. అంటే తను తాను తెలుసుకోవటానికి ఉన్న ఎరుకు చాలు, తను తాను గుర్తించడానికి ఉన్న ఎరుకు చాలు, తను తాను గమనించడానికి ఉన్న ఎరుకు చాలు, తను తాను శబ్దంతో భావంతో కలిసి గమనించడానికి ఎరుకు చాలు. ఎరుకును గుర్తించి గమనించి తెలుసుకోవడానికి రెండో ఎరుక లేదు. ఆలోచనతో ఇంకో ఆలోచించడానికి రెండో ఆలోచన లేదు, శబ్దంతో ఇంకో శబ్దం లేదు, భావంతో ఇంకో భావం లేదు, నిద్రతో ఇంకో నిద్ర లేదు, కలతో ఇంకో నిద్ర లేదు. ఉన్నదంతా నేనుగా ఉంది. అంటే నేనంతా నేను మయమే. అంటే మనసు అనుకోండి, మనోమయమే సృష్టి, మనోమయం శరీరం, మనోమయం సంసారం, మనోమయం అజ్ఞానం, జ్ఞానం, సత్యం, అసత్యం, బంధాల అంతా తానే అని అవగాహన చేసుకో. స్వయం ప్రభావ బోధ సూచనలతో ఎరుకతో గుర్తించడం ఎరుకగా లేవు. ఎరుక దేహాన్ని గుర్తించి దేహాకారం ఎరుక కాదు. దేహంగా గుర్తించబడిందంటే ఎరుకలాగా ఉంది. ఎరుక ఎలా ఉంది? సత్తుచిత్త ఆంతరించే పరిపూర్ణ లక్షణాలతో ఉంది. ప్రపంచం ఎలా ఉంది? సత్తుచిత్త ఆంత పరిపూర్ణ లక్షణాలతో ఉంది. అంటే హస్తీభాతి ప్రియం తర్వాత ఏముంది? మౌనంగా, పరిపూర్ణంగా, రూపణవంత సర్వవర్ధంతా కూడా సశాంత స్వరూపంగా ఉన్న, పరిపూర్ణ స్వరూపంగా ఉన్న తానే అన్న దృష్టితో స్వయోగంతో ఊరికి ఎరుకును గుర్తించి ఊరికి ఉండండి. ఇవన్నీ ఉన్నా లేకపోయినా, దేహానుభూతులు ఉన్నా లేకపోయినా, నిద్రపోయినా మెలుకున్నా ఎరుక నాశనం కాదు, రాదు, పుట్టదు, పెరగదు అని ఎరుకు తెలుసుకునే. ఎరుగుతో ఎరుకును గుర్తించు. ఎరుకుతో ఎరుకున్నప్పుడు మీకు ఒక రెప్పపాటు కాలం ఏమీ ఉండదు. ఎరుక పదం లేదు, గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణం లేదు, నేను నాది లేదు, దేవం సృష్టి ప్రసక్తే లేదు. అందరూ అనుభవంలో ఉంది, స్వానుభవం. అప్పుడు అనుభవం ఉంది. ఏ అనుభవం? అనుభూతులుగా కర్త కర్మ క్రియాన్ని అనుభవించే అనుభూతులు కావు, సుఖ దుఃఖాలు అనుభూతులు కాదు, కష్టసుఖాలు లాభ నష్టాలు కాదు, కర్మ సిద్ధాంతం ఇది అయితే ఏం లేదు. అనిర్వచనమైన అనుభవం, అనుభవరహితమైన అనుభవం. దానికి ఐడెంటిఫై చేసినాడు. ఏమని? నేనే ఉన్నాను, సత్తుచిత్త ఆంతరించే పరిపూర్ణ లక్షణాలతో స్వేచ్ఛగా నేనే ఉన్నాను అని స్వయంగా తెలుసుకుని గుర్తించి గమనించే లక్షణంతోనే, ఆ లక్షణంతో గుర్తించి ఊరుకుంటాను మాత్రమే స్వయం బోధ సూచనల అవగాహనతో నేరుగా శుద్ధిగా స్పష్టంగా నిర్గుణ చైతన్య విజ్ఞప్తి చేస్తున్నాడు. నిర్భయంగా మీరు ఎంత ఆపదలో ఉన్న, కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న అభయమిస్తున్నాడు. ఏ విధంగా? శారీరకంగా కాదు, ఎరుక లక్షణంతో అందరూ ఉన్నాం, కామన్. గమనించి గుర్తించే లక్షణంతో కామన్. ఎరుక స్వభావం ఏంటి? ఎరుకతో ఎరుక గుర్తించినంతనే. అసలు గుర్తించినా లేకపోయినా ఎరుకతో ఉన్నప్పుడు ఎరుక ఉన్నది సత్, ఎరుక ఉంది చిత్, ఎరుక ఉంది ఆనందం, ఎరుక ఉంది మౌనం, ఎరుక ఉంది పరిపూర్ణం, ఎరుక ఉంది స్వచ్ఛగా. ఆ లక్ష్యాలతో గుర్తించి గమనించి ఊరుకుండు. ఇది మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాడు. సరళంగా, స్పష్టంగా, సూటిగా చెప్తున్నాడు. ఉన్నదంతా ఇదే, ఏది ఉందో అదే ఉంది, ఏది లేదో అది లేదు అంటానికి తానే ఉన్నాడుగా. ఉన్నదే ఉంది, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదని ఉన్నట్లుగానే యథాతథ గమనించి గుర్తించి ఊరుకుండు.